ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని మంత్రి నారాయణ అన్నారు. విశాఖపట్నం జరిగిన సమ్మిట్ లో దాదాపుగా 13.25 లక్షల కోట్ల రూపాయలకు ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంటున్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రానికి సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు సంపాదించారు, ఎన్ని కోట్ల రూపాయలు ఏమి వస్తుంది, దీనివల్ల చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది. దీని ముందు అడిగి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి సార్. విశాఖపట్నం సమితి ఏదైతే 2 రోజులు జరిగిందో దాంట్లో 13,25,000 కోట్ల రూపాయలకు యాక్చువల్గా ఎంఓఏలు జరిగినాయండి. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు వచ్చింది. దీనివల్ల దాదాపు 13 లక్షల మందికి యాక్చువల్గా 13 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ పార్టీలు ఒకటే చెప్పినా 20 లక్షల మంది కనీసం ఉద్యోగాలు వచ్చేదిగా మేము ఇండస్ట్రీస్ తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే అటు ముఖ్యమంత్రి గారు, ఇటు యువ నాయకుడు లోకేష్ ఈడీబీ తరఫున అనేక దేశ విదేశాలు తిరిగారు. అక్కడ ఉన్న వ్యాపారస్తులను కలవటం, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా మంత్రులు కూడా కొన్ని దేశాలు పంపించారు. నన్ను కూడా సౌత్ కొరియా, దుబాయ్ పంపించారు. అక్కడ పోయి వాళ్ళందరితో మాట్లాడాం. వాళ్ళందరితో అందరిని ఇన్వైట్ చేశారు. అట్లా కేబినెట్ లో ఉన్న మెజారిటీ మంత్రులందరినీ అనేక దేశ విదేశాలు పంపించడం, ముఖ్యమంత్రి గారు వినాయకుడు పోవటం వల్లని వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళతో 1-to-1 మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా. అంటే ఎక్కువగా ల్యాండ్ కోరుకుంటారు, వాటర్ కోరుకుంటారు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్, ట్యాక్స్లో సబ్సిడీస్, ఇవన్నీ 1-to-1 మాట్లాడటం వల్ల వాళ్ళ సమస్యలన్నీ తీర్చగలిగాం. అందువల్ల ఈరోజు 13,25,000 కోట్లకి యాక్చువల్గా వచ్చినాయి. ఇది నిజంగా ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ జరిగిన సమిట్ లో హైయెస్ట్ సమిట్. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే టార్గెట్ ఇచ్చారు మా మంత్రులందరికీ. ఎవరి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు Day 1 నిన్నటి నుంచే యాక్చువల్ గా ఫాలో అప్ చేసి వీలైనంతవరకు అవన్నీ గ్రౌండ్ అయ్యేటట్టుగా చేసి, వీలైనంత తొందరలో వర్క్ స్టార్ట్ చేసి, వీలైనంత తొందరలో ప్రొడక్షన్ వచ్చేట్టుగా చేసి, వీలైనంతవరకు అనుకున్న ఎంప్లాయ్మెంట్ చేయమని ఆదేశించారు. దాని మీద నిన్నటి నుంచే అటు అధికారులు, మంత్రులు దాని మీద వర్క్ స్టార్ట్ చేశారు. రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగ సమస్యని పూర్తిగా పారద్రోలేందుకు నిన్న జరిగిన సమ్మిట్ లో రాష్ట్రానికి కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులు రాబోతున్నాయి. త్వరలోనే నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్మూలిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. కెమెరామెన్ అభిషేక్తో మళ్ళీ బిఆర్ కన్యూస్, నెల్లూరు.